ప్రారంభం. కర్మే శాశ్వత సత్యం. ఈ సృష్టిలో ఎవ్వరూ తప్పించుకోలేని ఒక ధర్మం ఉంది, ఘర్మ సిద్ధాంతం. ఆ కర్మకు న్యాయాధిపతి ఎవరు? శనైశ్చరుడు, శనిదేవుడు. భయంతో కాదు, భక్తితో అర్థం చేసుకోవాల్సిన దేవుడాయన. శనిదేవుని జననం. సూర్యభగవానుని భార్య సంజ్ఞాదేవి తీవ్రమైన తాపాన్ని భరించలేక తన స్థానంలో ఛాయాదేవిని ఉంచి తపస్సుకు వెళ్ళింది. ఛాయాదేవి గర్భంలో జన్మించినవాడే శనిదేవుడు. తల్లి గర్భంలోంచే తపస్సు, మౌనం, ధ్యానం. అందుకే శనిచూపు తీవ్రంగా మారింది. ఒకసారి శనిదేవుడు తండ్రి సూర్యునివైపు చూసినప్పుడు సూర్యుని కాంతి తగ్గిపోయింది. అప్పటినుంచి శనిచూపును వక్రదృష్టి అంటారు. శనిదేవుడికి లభించిన వరం. శనిదేవుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అడిగాడు, ప్రభూ, లోకంలోని ప్రతి జీవికి వారి కర్మ ప్రకారం న్యాయం చేసే అధికారం ఇవ్వండి. బ్రహ్మ వరమిచ్చాడు. అప్పటినుంచి శని కర్మ ఫలదాత. శని గ్రహాధిపతి ఎలా అయ్యాడు? నవగ్రహాలలో శనికి చివరి స్థానం, కాని ప్రభావంలో అత్యంత బలమైన గ్రహం. ఎందుకంటే మిగతా గ్రహాలు ఫలితమిస్తాయి, శని జీవితం మార్చేస్తాడు. ఆలస్యంగా, కఠినంగా, కాని న్యాయంగా. శని ఎందుకు ఆలస్యం చేస్తాడు? శని వెంటనే శిక్ష ఇవ్వడు, లేదా వెంటనే వరం ఇవ్వడు. ఎందుకంటే మనలో మార్పు రావాలి, అహంకారం కరగాలి, సహనం పుట్టాలి. శని లక్ష్యం శిక్ష కాదు, సంస్కారం. రాజు విక్రమాదిత్య శని పరీక్ష. ధర్మరాజు విక్రమాదిత్యుడు. ఒకరోజు శనిదేవుడు వచ్చి అన్నాడు, రాజా, నా దశ మీపై పడబోతోంది. విక్రమాదిత్యుడు నవ్వాడు, నేను ధర్మం తప్పలేదు, నీకు భయమేముంది? శనిదశ మొదలయింది. రాజ్యం పోయింది, కుటుంబం దూరమయింది, శరీరం రోగాలతో నిండింది. చివరికి సమాధుల దగ్గర జీవించాల్సి వచ్చింది. కాని విక్రమాదిత్యుడు ధర్మం వదలలేదు. శనికాలం ముగిసిన తర్వాత శనిదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, రాజా, నీవు పరీక్షలో గెలిచావు. విక్రమాదిత్యుడు మునుపటికన్నా గొప్ప రాజయ్యాడు. ఓం శనిదేవుడు రామభక్తుడు. శ్రీరాముని వనవాసకాలంలో శని ప్రభావం రాముడిపై పడలేదు. ఎందుకంటే రాముడు ధర్మస్వరూపుడు. శనిదేవుడన్నాడు, రామా, నీవు ఉన్నచోట నా ప్రభావానికి స్థానం లేదు. అందుకే శనివారం రామనామజపం, హనుమాన్ పూజ శనిదోష నివారణకు శ్రేష్టం. హనుమంతుడు శనిదేవుడు. రావణుడు శనిదేవుణ్ణి బంధించాడు. హనుమంతుడు లంక దహనం చేస్తూ శనిదేవుణ్ణి విడుదల చేశాడు. శనిదేవుడు సంతోషించి అన్నాడు, హనుమా, నిన్ను పూజించేవారిని నా దోషం తాకదు. అందుకే శనివారం హనుమాన్ చాలీసా మహాఫలదాయకం. సాడేసాటి శాపమా వరమా? సాడేసాటి అంటే 7.5 సంవత్సరాలు. ఈ సమయంలో పాత జీవితం కూలిపోతుంది, నిజమైన బలం తెలుస్తుంది, నకిలీ సంబంధాలు పోతాయి. ఇది శిక్ష కాదు, పునర్నిర్మాణం. ధర్మంగా ఉన్నవారికి సాడేసాటి తర్వాత అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. శనిదేవుని అనుగ్రహం ఎలా పొందాలి? అబద్ధం మానాలి, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, పేదలకు సహాయం, శనివారం దానం, కాకులకు అన్నం, నువ్వుల నూనె దీపం. ఓం శనైశ్చరాయ నమః. ముగింపు. శనిదేవుడు భయపడే దేవుడు కాదు. శనిదేవుడు క్రూరుడు కాదు, శత్రువు కాదు, గురువు, న్యాయాధిపతి, జీవిత శిల్పి. ధర్మంగా జీవిస్తే శనిదేవుడే రక్షకుడు. ప్రణామం.